వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. కాసరగట్టు నాగార్జున గారు బీజేపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా కృష్ణాంజలి గారు నమస్తే అండి. నమస్కారం. ఏంటి లవ్ క్యాష్ ఏంటండి అమ్మడి గారు? ఏదో ఒకటి ఆయన తీసుకొస్తారా జనాల్లోకి? ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సమస్య మీద పోరాటానికి సిద్ధమైంది. ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ యొక్క బాధ్యత కూడా ఇది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు సంబంధించినటువంటి అంశం మీద ఇది ప్రజా సమస్య. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి 3 పార్టీలు కూడా మీకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవు, ఇది ఎన్డీఏ సర్కారు, డబుల్ ఇంజిన్ సర్కారు, మీకు అవసరమైతే డీజిల్ రేట్లు తగ్గుతాయి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే అని చెప్పినటువంటి నారా లోకేష్ చెప్పినటువంటి బైట్స్ కూడా నేను ఇందాకనే చూస్తున్నాను. ఎన్నికల సమయంలో మీరు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి, డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా తగ్గుతాయి అని కూడా చెప్తున్నాడు. మరి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారే ఉంది, మరి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? కారణం ఏంది? ఇది ప్రజల మీద భారం కాబట్టి ప్రశ్నించేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. ఆ ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు దాకా వాళ్ళు ఏ విషయాల్లో ప్రజాసభలు పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయం మీదే నేను చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పుపెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఆయనేమి ఈ ఉద్యమానికి ఆయనేమి రాలా, జగన్మోహన్ రెడ్డి రాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆ కార్యకర్తలతో ఉద్యమం చేయించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎప్పుడుకి వస్తారో తెలియదు. మరి ఆయన అసలు ప్రజల మధ్యకి వస్తారో రారో తెలియదు. మరి పక్క రాష్ట్రంలో ఉన్న కనీసం వాళ్ళ మిత్రులైనటువంటి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు కదా. కేటీఆర్ నిరంతరంగా తిరుగుతున్నాడు, హరీష్ రావు తిరుగుతున్నాడు వాడు ప్రతిపక్షంలో ఓడిపోయిన తర్వాత. మరి వాళ్ళని చూసాక మరి జగన్మోహన్ రెడ్డి నేర్చుకుంటాడో లేదు తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్న కారణం ఏంటి అని అంటే, ఈ ప్రభుత్వం ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నా, లేకపోతే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తున్నా, ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా మాట్లాడగలిగినటువంటి బలమైనటువంటి గొంతుక ప్రతిపక్షం. వాళ్ళే మాట్లాడాలి ప్రజల తరఫున. రేపొద్దున వీళ్ళు ఓడిపోతే మేము గెలుస్తామని వాళ్ళు ఊరికి అక్కడ కాసుకొని కూర్చుంటే జరిగిపోదు కదా. ప్రజల తరఫున మాట్లాడాలిగా. ఆ విషయంలో మరి కనీసంగా ఈ రోజన్నా వచ్చారు అనేటువంటి దాని మీద నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రిషియేట్ చేస్తున్నా. మంచి ప్రయత్నం. ప్రజా సమస్యల మీద ఇలాగ కనీసంగా మీ జగన్మోహన్ రెడ్డి రాకపోయినా కార్యకర్తలన్నా నాయకులన్నా ప్రజల తరఫున వచ్చి మాట్లాడండి, పోరాడండి. కనీసంగా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి పొరపాట్లు, దీనివల్ల మీరు ఓడిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. మరి ఇప్పుడు మిమ్మల్ని తిరిగి మళ్ళీ ఏదన్నా సరే మీ వైపు చూడాలి అని అంటే ప్రజల తరఫున ప్రజల అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల మీద మీరు చాలా సెటైరిక్ గా చాలా మాట్లాడారు. అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్య ఏమీ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలాగా నాకేమనిపించలా. అదేమో అసభ్యకరమైనటువంటి వ్యాఖ్య కూడా కాదు, అసందర్భమైనటువంటి వ్యాఖ్య కూడా అనుకోవటానికి కూడా లేదు. ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో ఎవరున్నారు? ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వాడు నారా లోకేష్ కూడా ఉన్నారు. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి డబ్బులు ప్రేమిస్తాడు, డబ్బుల కోసం పనిచేస్తాడు అనేటువంటిది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విమర్శ. అందుకనే ఒక మంచి పేరు పెట్టాడు ఆయన. లోకేష్ పేరు లవ్ కేష్ అని అంటే లవ్ క్యాష్ అంటే డబ్బుల్ని ప్రేమిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు కదా. ఇంతకన్నా ఇంకా సున్నితమైనటువంటి విమర్శ, చాలా అందరికీ నచ్చేటువంటి విమర్శ ఇంతకన్నా ఏముంటుంది గొప్పగా? ఆయన ఏం తిట్టలేదు, ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఆ లోకేష్ అవినీతి పరుడు అని చెప్తున్నాడు, డబ్బులను ప్రేమిస్తాడు, డబ్బుల కోసం ఏమైనా పనులు చేస్తాడు చెప్తాడు. కాదు అని అంటే ఇప్పుడు విజయ్ కిరణ్ గారు చెప్తారు మా నాయకుడు అలాంటి వాడు కాదు, మా నాయకుడు నిజాయితీ పరుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ విమర్శ అనేటువంటిది ఆ విమర్శ అసభ్యకరమైనది కాదు, ఇంకొకటి తప్పు పట్టాల్సినటువంటి అంశం. విమర్శలు చేస్తారు కాదు కృష్ణ గారి పిల్లల కంటే ఇంత అని చెప్పి ఇవ్వడం ఇది విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఎస్ అండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి ప్రకటన చేయటం అనేటువంటిది ఇది కూటమి ప్రభుత్వానికి మరింత నష్టం కలిగించేటువంటి విషయంగా ఉంది. మీరు గమనించండి, ఇదే చంద్రబాబు నాయుడు గతంలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని చట్టం తెచ్చినటువంటి ఎవరన్నా ఉన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు గతంలో.
ఇప్పుడు ఏమంటాడు, పిల్లలు తగ్గిపోతున్నారు, రేపొద్దున భవిష్యత్తులో యువకులు ఉండరు, అందరూ ముసలోళ్ళు ఉంటారు, మనకి ఈ విధమైనటువంటి సంఖ్య తగ్గిపోతుంది, జనాభా సంఖ్య, కాబట్టి జనాభా కావాలంట. మీకు వద్దన్నప్పుడు ఆగిపోవాలి, కావాలన్నప్పుడు పిల్లలు కనాలా. నేను ఒక తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకుడు అండి, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆయన ఒక పోస్ట్ పెట్టాడండి, ఈ చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి ప్రకటన చూసిన తర్వాత, మీరు 3,000 30,000 40,000 ఇస్తామని అంటున్నారు కదా, మీకు ఒక 5 లక్షలు ఇస్తాము, నారా లోకేష్ ఇంకొక పిల్లగాడిని కనమని చెప్పేసి తెలుగుదేశం నాయకుడు పోస్ట్ పెట్టాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాగో పిల్లలను పుట్టిలేడు, ఆయన వయసు రీత్యా ఆయన ముసలోడు అయిపోయాడు కదా, మరి వాళ్ళ అబ్బాయికి ఒక్కడే కొడుకు కదా, మరి వాళ్ళ అబ్బాయి వయసు ఉంది కదా, ఇప్పుడు నారా లోకేష్ బ్రాహ్మణే, వాళ్ళు యుక్త వయసులోనే ఉన్నారు, ఇంకిద్దరు ముగ్గురు పిల్లలు కలమనండి, వాళ్ళకి డబ్బులు కూడా కొదవలేదు కదా, ఈ 40,000 కూడా అవసరం లేదు కదా, తప్పేముంది దాంట్లో. మనము ఒకటి ఆచరించి ఎదుటి వాళ్ళకి చెప్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాడని మన కాన్వాయిలు తగ్గించుకున్నాం కదా, మనం ఈరోజు సైకిల్ దొక్కుతూ ఇవన్నీ చేస్తున్నాం కదా. అందుకని మన కుటుంబాల్లో కూడా మన పిల్లల్ని కనేటువంటి విషయాల్లో మరి ప్రయత్నం చేసి, ఎస్ మేము కూడా చేస్తాం, మీరు కూడా చేయండి అని కూడా చెప్పొచ్చు, చేయొచ్చు కూడా, అది కూడా ఆదర్శంగానే ఉంటది కదా. నేను ఒకటి అడుగుతాను, ఈ 30,000 40,000 వీటితో వాళ్ళ కుటుంబాలు గడుస్తాయండి, ఆ పిల్లగాడి జీవితం వెళ్ళిపోయిద్దా? ఈ రోజున ఆ భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ అనేక మంది తల్లులు పౌష్టికాహారం లేక ప్రసవం సమయంలో చచ్చిపోయేటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదేం తక్కువగా లేదండి, 70-75% ఉంది పౌష్టికాహార లోపంతో తల్లులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తున్నటువంటి. అదేవిధంగా పిల్లలు పౌష్టికాహారం అందక చచ్చిపోయేటువంటి వాళ్ళు, రక్తహీనతతో చచ్చిపోయేటువంటి వాళ్ళు, ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో ప్రసవ సమయంలో తల్లి బిడ్డ చనిపోయేటువంటి పరిస్థితులు, అంటే మెరుగైన వైద్యం అందనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. వీటిని మెరుగుపరచకుండా మీరు పిల్లల్ని కనేసేయండి, మాకు పని చేసేవాళ్ళు కావాలి, రేపు పొద్దున మాకు ఉద్యోగాలు చేసేవాళ్ళు కావాలి, మాకు పనికి తక్కువ, ఎందుకంటే జనాభా తగ్గిపోతే వీళ్ళకి ఎక్కువ రేటు పెట్టి డబ్బులు ఎక్కువ పెట్టి జీతాలు పెట్టి ఇది కావాలి కదా, అందుకని జనాభా కావాలన్నమాట. అది అసలు ఉద్దేశము ఇది. ఇక్కడ ఒకటి, ఎవరైనా పుట్టినటువంటి పిల్లగాడికో లేకపోతే ఆ పిల్లకో భవిష్యత్తులో మీరు ఏమైనా ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించగలరు, వాళ్ళకి ఏమన్నా ఉచితంగా పూర్తి స్థాయి విద్య అందించగలరా, ఉచిత వైద్యం అందించగలరా, ఈ హామీ ఏమైనా చంద్రబాబు నాయుడు ఇవ్వగలరా? ఇవి లేకుండా ఈ రోజున 30-40,000 పేరుతో ఈ విధమైనటువంటి తాయిలాలు ప్రకటించడం అనేటువంటిది ఇది విజనరీ లీడర్ గా చంద్రబాబు నాయుడుకి కరెక్ట్ అనే అభిప్రాయం. ఒకసారి ఆయన పునరాలోచించుకోవాలి. ఒకవేళ జనాభా పెరుగుదల కావాలని అవేర్నెస్ కల్పించండి, ఎవరికి ఇష్టమైన వాళ్ళు పిల్లల్ని అదనంగా కంటారా అవేర్నెస్ కల్పించి, ప్రభుత్వాలు కూడా సౌకర్యాలు కల్పించి, పిల్లలు ఎక్కువ పుట్టుకతోనే చచ్చిపోకుండా వాళ్ళకి విద్య వైద్యము అందేటువంటి విధంగా, వాళ్ళకు ఉద్యోగోపాధి అవకాశాలు కలిగించేటువంటి విధంగా మీరు అలా చేస్తే ఉపయోగపడం తప్ప అవి లేకుండా ఇవన్నీ మాటలు చెప్పొద్దు అనేటువంటిది నేను చెప్తాను. విజయ్ కిరణ్ ఈయన మాట్లాడింది లోకేష్ గారిని లవ్ క్యాష్, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో ప్రకటిస్తున్నారు కదా, దాని మీద. సార్, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. సార్, ముందు అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి చెప్తాను, తర్వాత కృష్ణాంజనేయ గారు అడిగిన వాటికి కూడా సమాధానం చెప్తాను. అంబటి రాంబాబు గారు లవ్ క్యాష్ ని ఏదో లోకేష్ గారు ఏదో పట్టుకున్నారని చెప్పి, చిన్నప్పుడే పట్టుకున్నారు, క్యాష్ని పట్టుకున్నారు అని ఎవరో చెప్పారు, హరికృష్ణ గారు ఎవరో చెప్పారని చెప్పి ఒక అద్భుతమైనటువంటి స్కిట్ ప్రదర్శించాడు, బాగుంది. వీళ్ళకి క్యాష్ గురించి బాగా అలవాటు, ఎందుకంటే మనం లిక్కర్లో క్యాష్, శాండ్లో క్యాష్, ల్యాండ్లో క్యాష్, మైన్లో క్యాష్, అన్ని దగ్గర క్యాషే కాబట్టి వీళ్ళు క్యాష్ అని చెప్తా ఉన్నారు. మా నాయకుడు ఆయన సొంత పాకెట్లో క్యాష్ కాదు, రాష్ట్ర ఖజానాలోకి క్యాష్ తీసుకొచ్చే నాయకుడు లోకేష్ గారు. క్యాష్ మీద ప్రేమే. ఎందుకు ప్రేమ? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందడానికి, యువతకి అభివృద్ధికి ఉపాధి